ప్రపంచంలో ఎత్తైన రాముడి విగ్రహాన్ని గోవాలో ఆవిష్కరించారు ప్రధాని మోదీ. ఉడుపి మఠంలో ప్రత్యేక పూజలు చేశారు. శత్రువును శిక్షించడానికి భగవద్గీతే ఆదర్శమన్నారు మోదీ. బీహార్ ఎన్నికల తర్వాత ప్రధాని మోదీ ఆధ్యాత్మిక క్షేత్రాల యాత్ర కొనసాగుతోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాముడి విగ్రహాన్ని దక్షిణ గోవాలో ఆవిష్కరించారు ప్రధాని మోదీ. పర్యాటక గోవాకు పవిత్రతను జోడించారు. దక్షిణ గోవాలోని గోకర్ణ జీవోత్తమ్ మఠంలో శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు మోదీ. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, సీఎం ప్రమోద్ సావంత్ తో పాటు వేలాది మంది ప్రజల సమక్షంలో జై శ్రీరామ్ అంటూ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సర్వాంగ సుందరంగా 77 అడుగుల ఎత్తులో ఈ రాముడి కాంస్య విగ్రహం ఏర్పాటైంది. గోకర్ణ జీవోత్తమ్ మఠం 550వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గుజరాత్ కు చెందిన రామ్ సుతార్ అనే శిల్పి ఈ విగ్రహాన్ని రూపొందించారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ రూపకర్త కూడా ఈ రామ్ సుతారే. అలాగే ప్రతిరోజు 10,000 మంది ఈ రాముడిని చూసేలా గోకర్ణ మఠంలో ఏర్పాటు చేశారు. అంతకుముందు కర్ణాటకలోని ఉడిపిలో ప్రధాని మోదీ పర్యటన బిజీగా కొనసాగింది. ఉడిపి మఠంలో ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉడిపిలో భారీ రోడ్ షో నిర్వహించారు. తర్వాత లక్షకంఠ గీతా పారాయణ కార్యక్రమంలో పాల్గొన్నారు మోదీ. ఉడిపికి గుజరాత్ లోని ద్వారకా నగరానికి ఎంతో అనుబంధం ఉందన్నారు మోదీ. ఉడిపి సభలో పాకిస్తాన్ కు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు మోదీ. పహల్గాం ఉగ్రదాడిలో కర్ణాటకకు చెందిన వాళ్లు కూడా ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఆపరేషన్ సింధూర్ కు భగవద్గీత నుంచే ప్రేరణ తీసుకున్నామని చెప్పారు. భగవద్గీత శాంతిని బోధించిందని, అదే సమయంలో యుద్ధ తంత్రాన్ని కూడా నేర్పిందన్నారు. పహల్గాం లాంటి దాడులు జరిగితే గతంలో చర్యలు చాలా ఆలస్యంగా ఉండేవని, తమ ప్రభుత్వం మాత్రం వెంటనే ప్రతీకారం తీర్చుకుందన్నారు. దుష్మన్ కు సాహస్ దిఖాయే తో ఫిర్ హమారా సుదర్శన్ చక్ర ఉసే తబాह कर दे। लेकिन पहले जब ऐसे आतंकी हमले होते थे तो सरकारें हाथ पर हाथ रखकर बैठ जाती। लेकिन ये नया भारत है, ये न किसी के आगे झुकता है और न ही अपने नागरिकों की रक्षा के कर्तव्य से डिगता है। हम शांति की स्थापना भी जानते हैं और शांति की रक्षा करना भी जानते हैं। గోవా ఉడిపి పర్యటన తర్వాత ఢిల్లీకి చేరుకున్నారు మోదీ.